సిసి ఛానల్ ప్రేక్షకులకు చాచాజీ జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి, అలాగే ఈ రోజు మా బాలల దినోత్సవం కూడా. నెహ్రూ గారు మన దేశానికి ఎంత సేవ చేశారో మనందరికీ తెలుసు కదా. ఆయనకు చిన్న బాలలు అన్న, ఎర్రటి గులాబీ అన్న, తెల్లని పావురం అన్న చాలా ఇష్టం. ఆయన గురించి ఈరోజు చెప్పడానికి కొంతమంది పెద్దలు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం మనం ఈ రోజు తెలుసుకుందాం. ముందుగా బాలల గురించి డాక్టర్ కర్రి రామారెడ్డి గారి అభిప్రాయం విందాం. సిసిసి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా బాలల దినోత్సవం సందర్భంగా, చాచాజీ జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు బాలల దినోత్సవం కాబట్టి బాలల గురించి కొంత తెలుసుకుందాం. ఏదైనా ఒక మొక్క బాగా పెరిగింది అంటే విత్తనం బాగుండాలంటాం, ఆ విత్తనం వేసినటువంటి నేల బాగుండాలంటాం, పరిస్థితులు కూడా అనుకూలించాలంటాం. అంటే తగినంత వర్షపాతం, తగినంత సూర్యరశ్మి కావాలంటాం. అప్పుడే చక్కటి ఫలాలు వస్తాయి. అదేవిధంగా బాలల యొక్క వ్యక్తిత్వ వికాసంలో కూడా ఇవే మనకు అన్వయిస్తాయి. అంటే ఏమిటి? చక్కటి విత్తనాన్ని చక్కటి పరిస్థితుల్లో పెంచినప్పుడు మనకి చక్కటి పౌరులు వస్తారు, వాళ్ళ నుంచి మంచి ఫలితాలు ఆశిస్తాం అన్నమాట. అందుకు బాలల యొక్క వ్యక్తిత్వ వికాసం అనేటటువంటిది ఏ విధంగా జరుగుతుంటుంది అనేటటువంటిది మనం తెలుసుకుందాం. బాలల యొక్క వ్యక్తిత్వ వికాసానికి పుట్టినప్పుడు అందరి పిల్లలు సమానంగానే పుడతారు. కాస్త కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి. అలాగే మిగిలిన వనరులు కూడా, శారీరకమైన పరిస్థితులు కాస్త ఎక్కువ తక్కువలు ఉంటాయి. కానీ వాళ్ళ వ్యక్తిత్వంలో ఇన్ని మార్పులు ఎలా ఉంటాయి, ఇంత వ్యత్యాసం ఎలా ఉంటుంది? కొంతమంది మహాత్మా గాంధీ గారి లాంటి వాళ్ళ ఎలా తయారవుతారు, కొంతమంది మరి మహా దుర్మార్గుల్లో ఎలా తయారవుతారు అంటే వారి యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని బట్టి ఉంటుందని మనం గ్రహించాలి. వ్యక్తిత్వ వికాసం అనేటటువంటిది ఏ పరిస్థితుల్లో ఎలా మారుతుంటుంది అనేటటువంటిది గ్రహిద్దాం. మానసిక విశ్లేషణ సిద్ధాంతం ప్రకారంగా మనిషి మనసులో 3 భాగాలు ఉంటాయి: ఈడ్, ఈగో, సూపర్ ఈగో అనేటటువంటివి. ఈగో అంటే మనం ఏమిటి అనేటటువంటిది మన గురించి మనం తెలుసుకునేటటువంటి ఒక కాన్సెప్ట్. మనం అహం అనుకుంటే అది ఈగో అనుకోవచ్చు. ఈ ఈగోని 2 పక్కల 2 ప్రభావితం చేస్తాయి. ఒకటి ఏమిటంటే ఈడ్ అనేటటువంటిది ఒక కోరికల పుట్ట, నాకు అది కావాలి, ఇది కావాలి అనేటటువంటి కోరికల పుట్ట అయితే, మరి సూపర్ ఈగో అనేటటువంటిది మనిషి యొక్క నీతి, నియమాలు, కట్టుబాట్లు చెప్తూ మనిషిని ఒక క్రమ పద్ధతిలో ఉంచేటటువంటిది సూపర్ ఈగో అని అంటారు. ఈ సూపర్ ఈగో అనేటటువంటిది మనిషి యొక్క వ్యక్తిత్వ వికాసంలో చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంటుంది. ఈ సూపర్ ఈగో డెవలప్మెంట్ ముఖ్యంగా మొట్టమొదటి 3 సంవత్సరాలు జరుగుతూ ఉంటుంటుంది. అంటే ఏమిటి? తను పెరిగిన వాతావరణం బట్టి, ఉదాహరణకి తల్లిదండ్రులు పెట్టేటటువంటి కట్టుబాట్లను బట్టి ఆ నీతి నియమాలు ఈ సూపర్ ఈగోలో భాగంగా తయారవుతూ ఉంటాయి. తల్లిదండ్రులే కాకుండా మనం పెరిగినటువంటి వాతావరణం, మనం ఉన్నటువంటి మతం, అందులో ఉండేటటువంటి ఆచారాలు, వ్యవహారాలు, ఇవన్నీ కూడా ఈ సూపర్ ఈగో డెవలప్మెంట్ మీద ప్రభావం చూపిస్తాయి. అంటే ఉదాహరణకి తల్లి చిన్నప్పటి నుంచి కూడా చిన్న విషయానికి కూడా ఇది చాలా తప్పునైనా అని చెప్పి దాన్ని అందిస్తూ ఉంటే అది సూపర్ ఈగోలో భాగంగా తయారవుతుంటుంది. అలా కాకుండా కుర్రాడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక బలపం పట్టుకొస్తే దానికి సరైన పనిష్మెంట్ ఇవ్వడం మానేసి, చిన్నప్పుడు మీ అన్నయ్య పెన్నులు పెన్సిళ్ళు పట్టుకొచ్చేవాడరా అన్నట్టుగా ఇంకా ఎంకరేజ్ చేసినట్టయితే అదే కరెక్ట్ నియమం అన్నట్టుగా ఆ సూపర్ ఈగోలో ఈవిడిపోవడం జరుగుతుంటుంది. ఈ విధంగా తల్లిదండ్రుల యొక్క వ్యక్తిత్వ ముద్రలు, వాళ్ళ యొక్క ప్రవర్తనలు, వాళ్ళు పెట్టే కట్టుబాట్లు మొట్టమొదటి 3 ఏళ్ళు ఎంతైనా ప్రభావం చూపిస్తాయి. ఆ తర్వాత కూడా స్కూల్లో చేరిన తర్వాత ఆ టీచర్సు, చుట్టూ ఉండే పిల్లలు, వాళ్ళ యొక్క వ్యవహారాలు, ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తుంటాయి. అందుకనే సూపర్ ఈగో డెవలప్మెంట్ కోసం, వ్యక్తిత్వ వికాసం కోసం చిన్నపిల్లల మీద ముద్రలు కరెక్ట్గా పడాలి అంటే తల్లిదండ్రులు సరైనటువంటి కేర్ తీసుకోవాలి. అది తీసుకోకుండా ఈ ఆధునిక యుగంలో జరుగుతున్నది ఏమిటంటే తల్లి తండ్రి ఇద్దరు కూడా ఉద్యోగానికి వెళ్ళిపోతారు. పిల్లల బాధ్యత ఆయాల చేతిలోనో లేకపోతే అమ్మమ్మల చేతిలోనో పెడతారు. చివరికి ఆ పిల్లల వ్యక్తిత్వం మీద పడే ముద్రలు తల్లిదండ్రుల ముద్రలు కాకుండా, అంటే బయలాజికల్గా వాళ్ళు ఇచ్చేటటువంటిది జీన్స్ అయితే తల్లిదండ్రులు ఇచ్చారు తప్ప సైకలాజికల్గా వ్యక్తిత్వం మాత్రం ఎవరైతే పెంచారో వాళ్ళ ముద్రలే ఉంటుంటాయి.
అందుకే చిన్నపిల్లల నుంచి వాళ్ళు ఏ హాస్టల్లోనో చేర్చడం ద్వారా మనకి ఎదిగిన తర్వాత ఒక మెకానికల్ వ్యక్తి బయటికి మనకి వస్తాడు తప్ప తల్లిదండ్రులు ముద్రలతో ఉండేటటువంటి తయారు కాడు. అంటే కొనుక్కున్న రోజా పుష్పానికి మన ఇంట్లో పెంచిన రోజా పుష్పానికి ఏ విధమైనటువంటి తేడా ఉంటుందో ఆ విధమైన తేడా పిల్లల విషయంలో కూడా ఉంటుంటుంది. అందుకు చిన్నపిల్లల యొక్క పెరుగుదలలో తల్లిదండ్రుల పాత్ర ఎంతైనా ఉంటుంది. ఆ తర్వాత టీచర్స్ కూడా ఎంతసేపు కూడా కేవలం స్కూల్లో వీళ్ళని పెరిగిన తర్వాత ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్ చేద్దామా, ఐఐటికి బాట ఎలా వేయాలి, లేకపోతే ఐఏఎస్ని చేయడానికి ఏం చేయాలి, నెలకి ₹1,00,000 సంపాదించాలంటే మార్గం ఏమిటి అనేటటువంటి మెటీరియలిస్టిక్ ద్వారంలోనే వెళ్ళిపోతున్నారు తప్ప పిల్లల యొక్క వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చేటటువంటివి మోరల్ ఇన్స్ట్రక్షన్ లాంటి క్లాసులు కానీ లేక పూర్వకాలంలో ఉండేటటువంటి ఓ సుమతి శతకం, ఓ వేమన శతకం ఇట్లాంటి చదివించడం, వాటి యొక్క ప్రభావం పిల్లల మీద ఉండేలా చూడటం అనేటటువంటి జరగటం లేదు. అవి జరిగిన నాడు మన పిల్లల యొక్క వ్యక్తిత్వ వికాసం ఎంతైనా బాగుంటుంది. అబ్రహాం లింకన్ వాళ్ళ కొడుకు చదువుకునేటటువంటి ఆ స్కూల్ హెడ్ మాస్టర్కి ఒకసారి ఒక లేఖ రాస్తారు. ఆ లేఖ ఎప్పటికీ కూడా మన సమాజానికి అన్వయించే విధంలో ఉంటుంది. ఆయన ఏమని రాస్తారంటే, నా బిడ్డకి పుస్తకాల మీద మక్కువ పెంచడమే కాకుండా ఆ ఎగిరే పక్షుల్లోనూ ఆ రొద చేస్తున్న సీతాకోక చిలుకల మీద అవి చూసి ఆనందించేటటువంటి గుణం కూడా నేర్పించడం మాస్టారు. అలాగే ఎవరైనా పొగిడితే పొంగిపోవడమే కాకుండా మరి ఎవరైనా ఏదైనా అంటే కృంగిపోవడం, ఈ 2 గుణాలు కూడా సమానంగా తీసుకునేటటువంటి గుణం నేర్పించండి. ఊరందరిది ఒకదారి, తనదొక్కడిదే ఒకదారి అయినప్పటికీ కూడా తను ధర్మం అనుకున్నప్పుడు ధైర్యంగా నిలబడేటటువంటి శక్తి నేర్పరా అంటూ ఈ విధంగా ఒక పెద్ద లిస్టు తయారు చేసి, ఇంత పెద్ద లిస్టు చెప్తున్నానని ఏమనుకోకండి మా పిల్లాడి విషయంలో, ఎంతైనా ఆఫ్టర్ ఆల్ వాడు నా కొడుకు కదండి అని చెప్పి అంటాడు. ఆ విధంగా పిల్లల విషయంలో కేవలం ఏదో మా వాడు ఒక గొప్ప ఉద్యోగస్తుడు అయ్యేలా చేయండి అనేటటువంటి కోరిక కాకుండా మంచి మనిషిని తయారు చేయండి మాస్టారు అనేటటువంటి తల్లిదండ్రుల కొరవ ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే మనం ఒకప్పుడు విదేశీ సంఖ్యల నుంచి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పేసి సంబరపడ్డాం. కానీ కల్చరల్ ఇన్వేషన్ అనేటటువంటి ఎంతైనా జరుగుతుంది. సంస్కృతి పూర్తిగా నాశనం అయిపోతుంది. మన దేశం, మన సంస్కృతి, మన వ్యక్తిత్వం, మన విలువలు నిలబడాలి. మన పిల్లలందరూ కూడా చక్కగా భారతదేశానికి భావి పౌరులు వీళ్ళు అని చెప్పుకోగలిగేలాగా గర్వపడేలా ఉండాలి అంటే తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు అందరూ కూడా సరైన శ్రద్ధ వహించి కలిసి కృషి చేయాలి. మన యొక్క భారతదేశం విలువల్ని నిలబెట్టాలి. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. విన్నారుగా. ఇప్పుడు